సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. న్యూ ఆధార్ యాప్ UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆధార్ యాప్ ఫిజికల్గా కాకుండా డిజిటల్గా ఉండిపోతుంది, డూప్లికేట్ చేయటానికి ఉండదు. మనం చూసాం లాస్ట్ ఎలక్షన్స్లో కొన్ని స్టేట్స్లో విపరీతంగా ఆధార్ కార్డులు పుట్టించారు. సో అవి అట్లాంటివి రాకుండా ఉండటానికి, ప్లస్ అందరికీ సేఫ్టీగా ఉండటానికి, క్యారీ చేసుకోకుండా డిజిటల్గా ఉంటుంది కాబట్టి ఇది కొత్తది తీసుకొచ్చారు. ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆధార్ ఫేస్ RD అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడి నుంచైనా ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా ఫేస్ అథెంటికేషన్ అది తీసుకుంటుంది. అథెంటికేషన్ తీసుకున్నప్పుడు యాప్ అంటే వాళ్ళకి ఫేస్ స్కానింగ్ చేసి స్కాన్ నుంచి అథెంటికేషన్ తీసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అది ఆ డేటాతో ఇప్పుడున్న ఇది రెండు టాలీ అయినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. ఆధార్ అథెంటికేషన్ ఇది నో టైం లేకుండా చాలా ఫాస్ట్గా చేస్తుంది. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని మన ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్గా జీవన్ ప్రమాణ్, PDS, స్కాలర్షిప్లు, స్కీమ్స్, కోవిడ్లో తీసుకున్న ఇంజెక్షన్ కానీ వాటి డేటా కానీ, ఫార్మర్స్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇట్లా గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం టోటల్ అన్నీ కూడా దీని నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డ్ హోల్డర్స్ కానీ, ఆధార్ నెంబర్స్ కానీ, డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ కానీ, ఫేస్ ఐడెంటిఫికేషన్ పర్పస్, సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోర్టింగ్ వాళ్ళ దగ్గర ఈ డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే డేటా అంతా ఉంటుంది కాబట్టి మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఏదన్నా అప్డేషన్ ఉంటే అప్డేషన్ ప్రకారం చేస్తారు. ఈ ఆధార్ ఫేస్ RD అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రొసీజర్ వస్తుంది. అంటే లైట్ కూడా ఎక్కువ ఉండాలి, సో డల్గా ఉండకూడదు. సో బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి, కెమెరా లెన్స్ బాగుండాలి, అప్పుడు క్లియర్గా ఉంటుంది. సో ఆధార్ ఫేస్ ఐడెంటిటీ వీళ్ళ ద్వారా అతి తొందరలో తక్కువ టైంలో మొత్తాన్ని అంటే కంప్లీట్ చేయాలి కాబట్టి డిజిటల్గా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో తప్పులు జరగకుండా ఉండడానికి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎనీవేర్ స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, దాంట్లో టోటల్ డేటా దాంట్లో ఉంటుంది. సో అది ఒక రకంగా మంచిదే కదా, ఎన్రోల్మెంట్ డేటా అది మంచిదే కదా. సో ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసి దాని ప్రకారం అవుట్పుట్ ఇస్తుంది. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు ఇమీడియట్గా దాంతో పాటే మనం చేసే అప్లికేషన్తో పాటు ఇప్పుడు ఫేస్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇప్పుడు దాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని రెండు టాలీ అయితే మటుకు యాక్సెప్ట్ చేస్తుంది, పైకి ఆన్సర్ ఇస్తుంది. సో డెఫినెట్గా ఇది ఫేక్ ఆధార్ నెంబర్స్ని రిమూవ్ చేయటానికి UIDAI తీసుకొచ్చిన ఇది. సో ఇది మంచిదే, జనాలందరూ ఇది దానికి అప్డేట్ చేసుకొని డెఫినెట్గా ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా రాంగ్ ఇది మార్కెట్లోకి రాకుండా మంచి జరుగుతుంది, జనాలకి మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.